2021లో డిసెంబర్‌లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 'ఓవర్ ద బిల్డప్'. సో, అది కొంతమందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు. బాలీవుడ్‌లో దుమ్ము దులుపుతుందనుకున్నాం. కానీ 'ధురంధర్' సినిమా సో, భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 'అఖండ 2' బ్లాక్ బస్టర్ అయితే 'అఖండ 3' డెఫినెట్‌గా వచ్చేది. కానీ 'అఖండ'లో కానీ వేరే లెవెల్‌లో ఉంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. కానీ 'అఖండ 2'లో అది కొంచెం మిస్ అయింది. 'అఖండ' సో, 'అఖండ' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సో, 'అఖండ' 2021లో డిసెంబర్‌లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో, 'అఖండ 2' మనం అందరం అనుకున్నాం దాదాపు 500 కోట్ల కలెక్షన్ వస్తుందని. కానీ అందులో ఫైట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ కొంచెం ఎక్కువైంది. ఫైటింగ్స్ కానీ అంటే ఓవర్ ద బిల్డప్. సో, అది కొంతమందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు. కానీ 'అఖండ 2' మనం అనుకున్నంత కలెక్షన్ రాలేదు. కేవలం 100 కోట్లు మీదనే వచ్చాయి. సో, నేనైతే 400 క్రోర్స్ ఇండియా వైడ్‌గా బాలీవుడ్‌లో దుమ్ము దులుపుతుందనుకున్నాం. కానీ 'ధురంధర్' సినిమా తుడిచిపెట్టింది. అన్ని రికార్డులను తుడిచిపెట్టింది. సో, అందుకే 'అఖండ 2' అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. సో, 'అఖండ 2' శివతాండవం. సో, భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దాదాపు 150 కోట్లకు పైగా సినిమాకు పెట్టుబడి పెట్టారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. సో, యావరేజ్‌గా మిగిలిపోయింది. బ్లాక్ బస్టర్ కాదు, సూపర్ హిట్ కాదు, నార్మల్ హిట్‌తో ఆ సినిమా నిలిచిపోయింది. కానీ 'అఖండ 3' వస్తుందా లేదా? 'అఖండ 2' బ్లాక్ బస్టర్ అయితే 'అఖండ 3' డెఫినెట్‌గా వచ్చేది. కానీ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్‌లో అంటున్నారు. 'అఖండ తాండవం'. సో, 'అఖండ 3' రుద్ర తాండవం. సో, డెఫినెట్‌గా వస్తుంది. కానీ 2లో మనకు కొన్ని విషయాలు నచ్చలేదు. సో, ఆది పినిశెట్టి ఈజీగా చనిపోతాడు. అంత విలనిజం ఎక్కువ లేదు. కానీ 'అఖండ'లో కానీ వేరే లెవెల్‌లో ఉంది. సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది. కానీ 'అఖండ 2'లో అది కొంచెం మిస్ అయింది. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. కానీ 'అఖండ' అంత 'అఖండ 2' ఆకట్టుకోలేకపోయింది. ఇది చాలా మందికి తెలిసిందే. సో, మీరు చెప్పండి 'అఖండ 2' మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిందా? సూపర్ హిట్టా? నచ్చలేదా? సో, కామెంట్ చేయండి. నచ్చలేదు అని కామెంట్ చేయండి. సో, 'అఖండ 3' మరి ఎలా ఉంటుంది? వాళ్ళు అనౌన్స్‌మెంట్ చేస్తారా లేదా? బోయపాటి సీను నెక్స్ట్ సినిమా ఏంది? సో, చూడాలి. ఎందుకంటే ఈ సినిమా గురించి పెద్దగా ఇంకా హైందవ ధర్మం గురించి బాగా చెప్పారు కానీ కొన్ని సీన్స్ జనాలకు నచ్చలేదు. సో, అనుకున్నంత స్థాయిలో అందుకే ఆడలేదు. సో, ఈ ఛానల్‌కి కొత్త వచనాలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.